హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాండ్ కిచెన్ వ్లాగ్స్. ఈ రోజు అయితే మునగాకుతోటి పౌడర్ ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియో చూపిస్తాను. మనకు అందరికి తెలుసు కదా, మునగాకు చాలా హెల్దీ అని, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. రోజుకు ఒక్క టేబుల్ స్పూన్ కన్స్యూమ్ చేసినా మనకైతే చాలండి. మనకి విటమిన్ ఏ, అలాగే మనకి ఐస్కి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ తొందరగా క్లియర్ అవుతాయి. ఫస్ట్ అయితే నేను మునగాకుని వాష్ చేసుకొని 2 days అయితే నీడలో ఆరబెట్టాను. సో మాకైతే ఎండ రాదు కాబట్టి నీడలో పెట్టాను. మీకు ఎండ కనుక వచ్చినట్టయితే డైరెక్ట్ సన్లైట్లో ఒక 1 day మీకు ఎండబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇదైతే డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఒక కడాయి తీసుకుని అందులో అయితే ఇది అందాజుగా ఒక 3 bowls అయితే అవుతుంది. అంత తీసుకొని అయితే డ్రై చేశాను. చూసారా, ఇలా డ్రై అయిపోవాలి. మనం చుంచుతూనైతే ఇట్లా చునిగిపోయేటట్టు డ్రైగా అయిపోవాలి. దీంతో పాటుగా మళ్ళీ నేను ఒక హాఫ్ కప్ అంతా కరివేపాకు కూడా వాష్ చేసుకొని ఎండలో ఆరబెట్టాను. ఇది కూడా ఇప్పుడు డ్రై రోస్ట్ అయ్యే వరకు అయితే మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఇట్లానే కాకుండా నార్మల్ మునగాకు పౌడర్ చేసి వాటర్లో కలుపుకొని అయినా కన్జ్యూమ్ చేయొచ్చు. డైలీ ఒక టేబుల్ స్పూన్ కన్జ్యూమ్ చేస్తేనైతే హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఇవి ఇలా డ్రై రోస్ట్ అయ్యాక చల్లారబెట్టుకోవాలి. వేరొక ప్లేట్లో వేసుకొని ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాలు కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో అయితే మనం వేయించుకోవాలి. కారానికి తగినట్టుగా 10 నుంచి 15 ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా స్మెల్ వచ్చే వరకు, అరోమా వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు కొద్దిగా చివర్లో వేసుకుంటే మనకి తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా వేయించేసుకున్నాక ఇందులోకి అయితే ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది, వేగిపోతాయి కదా. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా పసుపు, పొట్టు తీసుకున్న ఒక 10 నుంచి 15 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఇవి వేయించాల్సిన అవసరం అయితే లేవు. ఇవన్నీ చల్లారాకనైతే ముందుగా వేయించుకున్న మునగాకు అలాగే కరివేపాకు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అన్నీ చల్లారినాకనైతే కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కూడా చేయాల్సిన అవసరం లేదు. మనం దీన్ని రైస్లో అయినా టిఫిన్స్లో అయినా వేసుకొని తినొచ్చు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 1 month వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.